రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ తిరుపతి రెడ్డి సార్ని వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. సీతారాం గారితో మేము ఒకే బ్యాచ్ వారమైనా వికారాబాద్లో వారు పనిచేసినప్పటి నుంచి నాకు పరిచయము 90s నుంచి అనుకుంటా. దాదాపుగా ఒక 2-3 సంవత్సరాలు ఎక్కువ కనెక్టివిటీ లేదు ఆయనతోటి. ఫస్ట్ ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ వికారాబాద్లో చేసిన సందర్భంగా జేఎం గారు, నేను, సీతారాం గారు కలవడం జరిగింది మొదటిసారి. అంటే ఆయన అప్పటి నుంచి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడంలో ఎంతో ఉత్సాహం చూపించేవాడు. అంటే మన ఏమంటారు ఇంజనీర్స్ డే కానీ, లేదంటే బ్లడ్ బ్యాంక్, ఆ రోజుల్లో అప్పట్లో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఆర్గనైజ్ చేశాడు. పేదలకు వితరణ చేయడము, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తుండేవాడు డిపార్ట్మెంట్లో. అదే దాంట్లో భాగంగా వారి పుస్తక పఠన, తర్వాత మన నెక్స్ట్ జనరేషన్కు వారి అనుభవాలను, మన అనుభవాలను కూడా పంచే దాంట్లో ఎప్పుడు నిర్మోహమాటం చేసేవారు. సీతారాము సాంకేతికంగా ఎంత నిష్ణాతుడో ఆయన యథార్థవాది. ఉన్నది ఉన్నట్టు మనసులో ఏం దాచుకోకుండా స్వచ్ఛంగా చెప్పే మనిషి యథార్థవాది ఆయన. తర్వాత భావికుడు, మనసులో ఉన్న భావాన్ని వ్యక్తీకరించడంలో దిట్ట ఆయన. అందుకే దాని పుస్తక రూపంలో ఎప్పుడు మాకు చెప్తుండేవాడు. అట్లాగే స్వప్నికుడు కూడా ఆయనకున్న డ్రీమ్స్, ఆయన పుట్టి పెరిగిన నేపథ్యం చూస్తే మనకు చిన్న పల్లెటూర్లలో ఆ రోజులలోనే మంచి కళాశాలకు వెళ్ళి చదువుకొని తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంత హెచ్ఓడి స్థాయికి వచ్చి ఉన్నప్పటికీ కూడా వారి గ్రామం కానీ, వారు పెరిగిన పరిసరాలను, వారి పాత జ్ఞాపకాలను మర్చిపోకుండా ఎప్పుడూ వాటి వైపు తిరిగి చూసుకుంటూ తన జీవితంలో అవకాశం దొరికినప్పుడల్లా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి వెళ్ళే వ్యక్తిత్వం ఉన్న మనిషి సీతారాములు గారు. ఈ రోజు నుంచి ఇంకా చాలా టైం ఉంటుంది సీతారాములు గారికి. నేను అనుకుంటా తప్పనిసరిగా వారికి ఉన్న మంచి ఆలోచనలతోటి ఇక ముందు కూడా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు తప్పనిసరిగా చేపట్టి తన చుట్టూ ఉన్న అందరికీ, పర్టికులర్గా ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు ఉంటారో వారికి తన వంతు సహకారం ఇంతకుముందులాగానే చేస్తూ సంతోషంగా ఉంటారని భావిస్తున్నాను. తన భావి జీవితం లోపల వారి కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో ప్రశాంతంగా జీవించాలని కోరుతూ